వివాహ వ్యవస్థ గురించి ఆలోచించినప్పుడు వివాహ వ్యవస్థని సొసైటీ నవ్వులు బాగా చేసింది, సిగ్గుమాలిన దానిగా చేసేసింది. గుడ్ ఎగ్జాంపుల్, మనం మన 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 వాట్సాప్లో జోక్స్ యొక్క ఎక్కువ ప్రయారిటీ వివాహం గురించి ఉంటాయి. అది కూడా నవ్వులాడుతూ ఉంటాయి. నాలుగు బయట పెట్టి ఒక కన్ను మూసి నీవు నవ్వుకున్నావు కదా, నువ్వు కూడా 10 మందికి పంపించాను, ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. అందుకని మన టీవీలో జబర్దస్త్ లాంటి సిగ్గుమాలిన ప్రోగ్రామ్స్ కూడా హైలైట్ అయిపోయాయి. వాటి రేటింగ్ మామూలుగా ఉండదు. నిజంగా మగవాళ్ళని ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద, వాళ్ళ పిల్లలు ఈ నా పిల్లోడేనా అనేటువంటి డైలాగ్స్ వివాహాన్ని ఎంత డౌన్ చేయాలో, ఎంత సిగ్గుమాల స్థితికి తీసుకెళ్లాలో అంత స్థితికి ఈ సొసైటీ, ఈ జనరేషన్, ఈ సో కాల్డ్ సోషల్ మీడియా తీసుకెళ్ళిపోయింది. అందుకని చాలాసార్లు చాలా మంది వివాహానికి సిద్ధంగా లేదు. ఒకవేళ వివాహం చేసుకున్న వివాహాలలో నిలబడట్లేదు వాళ్ళు. కిషోర్ అండ్ లీలా చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు, కానీ ఆ వివాహంలో నిలబడట్లేదు. కొంతమంది, నీకు తెలుసా, నాకు తెలుసు, పెళ్ళైన 3 గంటలకి విజయవాడలో ఒక వివాహం వాళ్ళు విడిపోయారు. రాసేసుకున్నారు పేపర్ల మీద, పెళ్ళయింది 1500 క్రౌడ్, జస్ట్ అయిపోయిన తర్వాత రాసేసుకున్నారు. 3 గంటల తర్వాత రాసేసుకున్నారు. 3 గంటలకి విడిపోతున్నారు, 3 రోజులకి విడిపోతున్నారు, అండ్ 3 సంవత్సరాలు విడిపోతున్నారు. ఇదే విశాఖపట్నంలో నేను ఒకసారి నా సెలూన్లో ఒక ఆయన కలుసుకున్నాను. ఆయన 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలగానే భార్యతో విడిపోయాడు. కాబట్టి నేను ఎంత పర్టికులర్గా చెప్తున్నానంటే, కల్పించి చెప్పినవి కాదన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దగ్గర సింపుల్ గా 4 విషయాలు చెప్తాను. నాకు చాలా హడావిడిగా ఉంది. మీ వాడు చాలా టైం అంటే వర్క్ అండ్ వీటికన్నా టైం మీద బాగా స్టిక్ అయి ఉన్నాయి. అందుకని నేను కూడా చాలా హడావిడిలో ఉన్నాను. దీని మీద మీరు వర్కౌట్ చేసుకోండి. మరి ఒకవేళ ఇది రికార్డ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి దీని తర్వాత దీని మీద వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే, ఎందుకు వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టి త్వరగా రావట్లేదు, లేట్గా వస్తున్నాను, వచ్చిన మరలా త్వరగానే బయటకు వచ్చేస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి అంటే చాలా ఉంటాయి, కానీ సింపుల్ గా అర్థం చేసుకోవడానికి రైమింగ్ వర్డ్స్ లో ఒక 4 చెప్తాను. ఒకటి, వివాహం పట్ల అవగాహన లేకపోవడం. రెండవది, వివాహానికి సంబంధించిన తర్వాత కుటుంబ వ్యవస్థల ఆర్థిక లావాదేవీల మధ్య మనస్పర్ధలు, అండర్స్టాండింగ్ లేకపోవడం, అంటే ఆర్థిక విషయాలు. మూడవది, ఆ యొక్క అత్తామామలకు సంబంధించినటువంటి విషయాలు. అంటే 4వది, అహానికి సంబంధించిన విషయాలు. అంటే మీ అత్తామామలు, వాళ్ళ అత్తామామలు, అంటే 3వ వ్యక్తులు అనమాట వాళ్ళు. ఈ మెయిన్ 4 కారణాలే పెళ్లి చేసుకోబోయేవాడు అక్కడ చేసుకున్నాడు. కొంచెం మనసు పెట్టి వినండి. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఈ 4 రీజన్స్ ఆర్ ప్రైమరీ రీజన్స్ అనమాట. ఒకటి, వివాహాన్ని గురించిన ప్రిపరేషన్ లేదు, అవగాహన లేదు. రెండోది, వివాహాన్ని గురించినటువంటి ఆ యొక్క ఆర్థిక విషయాల దగ్గర మేమిద్దరం ఎలా ఉండాలి అనేటువంటి అండర్స్టాండింగ్ లేదు, ఆర్థిక విషయాలు. మూడోది, అత్తామామల యొక్క పెత్తనం, లేక తల్లిదండ్రులు, పోకతువులు, ఈ పెత్తనం ఎక్కువవుతుంది అది. కానీ 4వది ఏంటంటే అహంకారాన్ని విడిచిపెట్టకపోవడం. బేసిక్ గా వివాహ వ్యవస్థ పతనమయడానికి 4 చుట్టూనే కలుగుతున్నారు. అందుకనే వివాహానికి ముందు డెఫినెట్ గా మనము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సేవకులు వారు తీసుకోవాలి, లేక ప్రీ మ్యారిటల్ సంబంధించిన బుక్స్ చదవాలి. కనీసము మీరు పెళ్లి కుదురుతుంది, ఈ మధ్యన పెళ్లి చేసుకోబోతున్నాను 1 సంవత్సరంలో అనుకున్నప్పుడు, ఆ సంవత్సరంలో ఎన్ని క్రిస్టియన్ పెళ్లిళ్ళకి వెళ్ళగలిగితే వెళ్ళాలి, కనీసం మెసేజ్ టైం. సో నా క్వశ్చన్ ఏమిటంటే, రీసెంట్ గా పెళ్లి ప్రసంగం విన్న గుర్తులు ఏమైనా ఉన్నాయా? సో నవ్వుతున్నాడు కిషోర్, లేలా నవ్వినా మనకు కనబడదక్క, ముసుగేస్తుండగా. మీకు అర్థమైందా? చాలా మంది క్రిస్టియన్ పిల్లలు వివాహానికి భోజనానికి వస్తారు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఇంకా వివాహం చేసుకోలేని వాళ్ళు ఉంటే, వాళ్ళు చేతిలో ఫోన్స్ ఇంకేదో చేస్తూ ఉంటారు. ఏమంటే కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నట్టు ఒకసారి ఆలోచిద్దామని అనుకోరు. నాకు తెలిసి ఇప్పుడు విన్నారు, మరి మొత్తానికి విన్న పాయింట్స్ గుర్తున్నట్టేమీ లేదు. సో అందుకే అంటున్నాను, అవగాహన లేకపోవటం. సో కాబట్టి వివాహాన్ని గురించి 4 మాటలు చెప్పేస్తాను, సింపుల్ గా అవగాహన అనమాట. ఏంటి అంటే, ఎందుకు వివాహం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే సహాయం పొరగించాడు. సహాయం, నీకు తనకు సహాయం. రెండవది ఏంటో తెలుసా? సంతోషం. సంతోషం అంటే ఏంటనుకుంటున్నారు? సిగ్గుపడాల్సిన అవసరం ఏమి లేదు.
సంతోషం ఇస్ నథింగ్ బట్ సెక్స్. సెక్స్ అనేటువంటిది పెళ్లికి ముందు కాదు, పెళ్లి తర్వాత వేరే వాళ్ళతో కాదు. అంటే ప్రీ మ్యారిటల్ కాదు, ఎక్స్ట్రా మ్యారిటల్ కాదు, పెళ్లిలోనే జరగాలి. అంటే కుటుంబ వ్యవస్థలోనే జీవిత భాగస్వాముల మధ్య జరగాలి అన్నమాట. సో వివాహం పట్ల 4 సింపుల్ అవగాహన విషయాలు చెప్తున్నాను. ఒకటి సహాయము, రెండవది సంతోషము, అండ్ మూడవది సంతానము, అండ్ 4వది సఫలత. అంటే ఎందుకు దేవుడి భూమి మీదకి మమ్మల్ని తీసుకొచ్చాడు? కేవలం ఇద్దరు సహాయం చేసుకోవటమేనా? ఇద్దరు కలిసి సంతోషంగానా? సంతానమా? అంతేకాదు, మీ ఫ్యామిలీ సొసైటీకి, మీ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్కి, మీ ఫ్యామిలీ మీ చర్చెస్కి, మీ ఫ్యామిలీ సొసైటీకి ఒక బ్లెస్సింగ్ గా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే, అంటే ఒకటి అవగాహన అయిపోయింది, అందులో 4 విషయాలు చెప్పాను. రెండోది ఆర్థికమైనటువంటి విషయాలు. ఈ ఆర్థికమైనటువంటి విషయాలే కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అంటే ఇచ్చిపుచ్చుకోవడాల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది, బేరసారాలు. దాని తర్వాత ఏమో ఇంకా వివాహం అయిన తర్వాత ఇది నా డబ్బులు, నా జీతము, నాది, నేను తెచ్చుకున్న మంచం, నేను తెచ్చుకున్న ఫ్రిడ్జ్, నేను తెచ్చుకున్నటువంటి వాషింగ్ మిషన్, నేను కొనిచ్చినటువంటి టీవీ, ఆడపిల్లలు. సో మీరేమో నా డబ్బులు అన్నట్టు. నో, ఆర్థిక విషయాల దగ్గర కూడా ఆత్మీయ పాఠాలు ఉన్నాయి బైబిల్లో. సో సంఘము, నేను అనుకుంటున్నాను, ఆర్థికమైన విషయాల దగ్గర ఆత్మ సంబంధమైన పాఠాలు చెప్పే విషయంలో ఫెయిల్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. పైగా మన సేవకులందరూ కూడా చెప్పినప్పుడు అసలు ధనాన్ని ఏమి పూడ్చుకోవద్దు భూమి మీద అని చెప్పడం కూడా దాని అసలు ఒరిజినల్ అర్థాన్ని మిస్ అయిపోతున్నారేమో అని అనిపిస్తుంది. ధనం చాలా ఇంపార్టెంట్ కదా, నీకు బాగా తెలుసు. నీ గురించి నేను మంచి విషయాలు విన్నాను. వెరీ క్యాలిక్యులేటెడ్ అని. ఈవెన్ తను కూడా తండ్రి లేని పరిస్థితుల్లో, వీరిద్దరికి తండ్రి లేరు. సో తను కూడా, అంటే అఫ్ కోర్స్ కొన్ని పరిస్థితులను బట్టి, ఆ పరిస్థితుల్లో చాలా కింద నుంచి పైకి వచ్చింది తను కూడా. సో మీకు ఇప్పుడు మీరిద్దరు కూడా ఒక విధంగా డబ్బుల విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్స్ విషయంలో ఎవరికి వాళ్ళు ఉండకూడదు. కొంచెం మీరిద్దరు కూర్చొని దాని గురించి ఆలోచించుకోవాలి. సో కాబట్టి నేను సింపుల్ గా చెప్పేస్తాను, వివాహానికి ఆటంకంగా ఉంటున్న విషయాలు, ఒకటి అవగాహన లోపం, అదేంటో 4 చెప్పాను. రెండవది ఆర్థికమైన విషయాల దగ్గర అండర్స్టాండింగ్ లేకపోవటం. సో నాది నాది అని అనుకోవటం. ప్లీజ్ స్నేహితులరా, ఎక్కువ గొడవలన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. మీ వాళ్ళు బాబు పుట్టాడు కదా, మొలతాడేది సిల్లీ విషయాలు తెలుసు. అసలు ఇది మేబీ మీకు అనిపిస్తుంది ఏం సిల్లీ అంటారండి అని చెప్పి. నేను అంటాను నిజంగా సిల్లీ విషయాలు. మీ అక్క ఏం తీసుకొచ్చింది, మీ అన్నయ్య ఏం తీసుకొచ్చాడు, మీ మావయ్య ఏం తీసుకొచ్చాడు, పిల్లోడు మావయ్య తీసుకొచ్చాడు. అసలు వీటి మీద మనసు పెట్టకండి. ఊహించని రీతిలో దేవుడిని ఆశీర్వదించాడు. ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి. సేమ్ లీల, కింద నుంచి పైకి వచ్చావు, నువ్వు కూడా ఊహించని రీతిలోకి వచ్చావు. నిజంగా ఈ చీరలో, ఈ బట్టలో, ఈ మేకప్ లో అందరికీ కూడా అసలు మానేలాయా అన్నట్టున్నావు నువ్వు. నిజంగా పై రూపమే కాదు, నీ వ్యక్తిత్వాన్ని కూడా రేపొద్దున్న అత్తమామలు అండ్ భర్త బ్యూటిఫుల్ అండ్ మంచి అమ్మాయి ఇచ్చిందండి, మంచి అమ్మాయి అని చెప్పగలగా ప్లీజ్. గుడమ్మ మంచి, మీరు కిషోర్ కలుపుకోలేదా? చూడు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరా. రెండో విషయం, దీని గురించి చెప్పలేకపోతున్నాను, టైం సరిపోదు. అండ్ మూడో విషయం ఏమన్నాను, అత్తామామ లేక తల్లిదండ్రులు లేక తోబుట్టువులు. బైబిల్ చెప్తా ఉంది, ఏమి చెప్తుంది తెలుసా? వారి ఇరువురు వాళ్ళ తల్లిదండ్రులను విడిచి వారు ఏకమై ఉంటారు, హత్తుకొని ఏక శరీరులై ఉంటారు అని చెప్తాను. దీని అర్థం నువ్వు తల్లిదండ్రులను ఇగ్నోర్ చేయమని కాదు. తల్లిదండ్రుల యొక్క ప్రయారిటీ మారుతుంది పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత కిషోర్ ప్లీజ్ ఇది మాట గుర్తుపెట్టుకో, పెళ్ళైన తర్వాత అండ్ లేదా గుర్తుపెట్టుకో, మీ రిలేషన్షిప్స్ లో తల్లిదండ్రులను నెగ్లెక్ట్ చేయమని బైబిల్ చెప్పలా, వాడిని సన్మానించమంది మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే. కానీ బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటి? స్టార్టింగ్ లో తల్లిదండ్రులను విడిచి అంటే వివాహం తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ మీ ఇద్దరి జీవితంలో దేవుడు, సెకండ్ ప్రయారిటీ ఎవరంటే జీవిత భాగస్వామి, థర్డ్ ప్రయారిటీలోకి వస్తారు అమ్మా నాన్న. ఇప్పటి వరకు పెళ్లికి ముందు దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అయితే 2వ స్థానంలో ఉన్నారు వాళ్ళు. పెళ్లి అయిన తర్వాత ఈ 2వ స్థానము మీరు ఒకరికొకరు ఇచ్చుకుంటారు, మీ తల్లిదండ్రుల్ని 3వ స్థానంలో పెడతారు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరున్నారో, వీరి తోబుట్టువులు ఎవరున్నారో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈవెన్ లీలా స్నేహితులు గాని, కిషోర్ స్నేహితులు గాని, బంధువులు గాని, మేనమామలు గాని, మేనత్తలు గాని, అమ్మోళ్ళు గాని, ఎవరు కూడా ఈ
కొత్త అనుభవంలో మీరు చేతులు పెట్టకండి, వాళ్ళనే నేర్చుకునేవ్వండి. ప్రతి చిన్న విషయాన్ని అమ్మకు చెప్పొద్దు, లేక మీ ఫ్యామిలీలో ఎవరు క్లోజ్గా ఉంటారో వాళ్ళకి చెప్పొద్దు, లేదా ప్రతి విషయం అమ్మకు చెప్పొద్దు. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పొద్దు. ఎవరి మాట వినరు, ఎవరి అనుభవాలు వారివే. నిజంగా వారి పర్స్పెక్టివ్ లో మ్యారేజ్ వేరై ఉండొచ్చు, వారి పర్స్పెక్టివ్ లో మీరు ఎదుర్కొంటున్న సమస్య వేరై ఉండొచ్చు, మీ పర్స్పెక్టివ్ లో అది వేరేగా ఉండొచ్చు. వాళ్ళ పర్స్పెక్టివ్ లో మిమ్మల్ని హ్యాండిల్ చేస్తే అంటే ఆ జబ్బుకి వేరే రాంగ్ మెడిసిన్ ఇచ్చేస్తారు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్ కానీ. ఇది మైండ్ లో పెట్టుకోండి. ముఖ్యంగా లేదా నీకు ఎక్కువగా నేను గమనించినంత వరకు, మేము వింటున్నంత వరకు నీ పెద్ద రిలేషన్ ఏమీ లేదు, నీకు స్నేహితులు ఉన్నట్టున్నారు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత. నీ బ్రాటప్ వేరు, నీ రిలేషన్ వేరు, నీ ప్రాక్టీసెస్ వేరు, నీ ఫెయిత్ వేరు, నువ్వు నేర్చుకున్నది వేరు. నువ్వు ఎవరి మాటలు వినొద్దు దయచేసి. గుర్తు పెట్టుకోండి, రికార్డ్ అవుతుంది ఒకసారి తర్వాత కలిసి. కాబట్టి మూడో వ్యక్తి ఉండకూడదు, మూడో వ్యక్తి చేయి పెట్టకూడదు. అండ్ నాలుగవది, ఎందుకు వివాహం ఇలా పతనం అయిపోయిన దగ్గర అహంభావాన్ని విడిచిపెట్టాలి. యేసు ప్రభు అన్నారు, నన్ను వెంబడించాలని మీకు ఆశ ఉంటే మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాను. వాట్ డూ యు మీన్ బై దట్? సిలువ అంటే ఏంటి? దట్ ఈస్ నేను. యేసుని వెంబడించేటప్పుడు నేను అనేది క్రాస్కి ఎక్కిపోవాలి. నేను అనేది క్రాస్ లాగా నువ్వు మోయాలి. నువ్వు క్రాస్ని మెడలేసుకొని తిరగడం కాదు. క్రాస్ అంటే పెయిన్ఫుల్. నీ ఇగోని విడిచిపెట్టడం లిటరలీ పెయిన్ఫుల్లే. కానీ మీ ఇద్దరి వైవాహిక జీవితం అద్భుతంగా ఉండాలంటే మీ ఇద్దరు అహంభావాల్ని పక్కన పెట్టేస్తాడు. సో అయిపోయింది. ఇంకొక 7 నిమిషాలు ఉందేమో నా యొక్క శర్మంతా. ఆల్మోస్ట్ 6 minutes ఉంది. అందుకనే మిగిలినటువంటి 4 విషయాలు. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ కవెనెంట్, నిబంధన. ఇది కాంట్రాక్ట్ కాదు. లీలా అండ్ కిషోర్, కాంట్రాక్ట్ కి కవెనెంట్ కి డిఫరెంట్ ఏంటి? కవెనెంట్ అనేటువంటి వర్డ్ నాకు తెలిసి క్రిస్టియన్స్ కి తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. బికాస్ ఇట్స్ ఎ క్రిస్టియన్ టెర్మినాలజీ, క్రైస్తవ పరిభాష. నిబంధన. కాంట్రాక్ట్ అంటే సంతకాలు పెట్టడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ. నచ్చకపోతే నేను విత్డ్రా అయిపోతాను అని చెప్పేసి. క్రిస్టియన్ మ్యారేజ్ ఎప్పుడు కూడా విత్డ్రా గురించి మాట్లాడదు. క్రిస్టియన్ మ్యారేజ్ విత్డ్రాని హేట్ చేస్తుంది. ఐ మీన్ డివోర్స్ని. డివోర్స్ అన్నటువంటి క్రైస్తవ కుటుంబంలో లేదు. ఎప్పుడు ఈ మాట చెప్పినప్పుడు ఎవరు ఫీల్ అవ్వకూడదు, వీళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదు. ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోనికి వెళ్ళిన, వివాహమైన తర్వాత ఫెయిత్ఫుల్ గా ఉండకుండా, నమ్మకంగా ఉండకుండా వారు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు అది ప్రూవ్ చేయబడితే అక్కడ మాత్రమే క్రైస్తవ్యము డివోర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది తప్ప మిగిలిన విషయాలు డివోర్స్ గురించి క్రైస్తవ్యము దేవుడు మాట్లాడు. కాబట్టి ఇట్స్ ఎ కవెనెంట్, కాంట్రాక్ట్ కాదు. లేదా నాకు నచ్చలేదు కిషోర్, నేను అనుకున్నంత ఏం కాదు, సూపర్ అయింది కదా, డోపరే అంత. నో, ప్లీజ్ అర్థం చేసుకుంటూ కూర్చొని మాట్లాడుకుంటూ అన్ని గురించి మాట్లాడుకుంటూ, డబ్బుల గురించి మాట్లాడండి, మళ్ళీ డబ్బుల గురించి మాట్లాడి నాది నీది కాదు, మనం ఇలా ప్లాన్ చేసుకుందాం అన్న, అది నేను అన్నాను. సో కాబట్టి కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్. ఈ కవెనెంట్ లో అయి ఉండదు, వి ఉండాలి. అంతే కదా? నేనుండదు, లేదా వి, మేము. మీ ఉండదు, ఇంకేముంటుంది? అవర్స్, మనది అని. రెండవది సింపుల్, దాని మీద కొంచెం వర్కౌట్ చేయండి నిద్రగలు. తర్వాత ఎప్పుడైనా నువ్వు కూడా పెళ్లి ప్రసంగం చేయకుండా ఎక్కడైనా సేవ చేస్తావని విన్నాను హైదరాబాద్. గుడ్ కదా, మంచిదే కదా. ప్రాక్టికల్ గా ఉండి ప్రసంగం చేయాలి ఎప్పుడు కూడా. సో ఊరకనే ప్రసంగం మా సేవకులకి పిచ్చి, ప్రసంగం పిచ్చి. సేవకులు క్రైస్తవులంటే దీని పిచ్చి ఎక్కువ, మామూలుగా ఉండదు పిచ్చి. అలవద్దు, ప్రాక్టికల్ గా. సో రెండోది ఏంటంటే ఇట్స్ ఏ కమిట్మెంట్. కమిట్మెంట్ గురించి నేను ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది, ఒక్క మాటలో చెప్పేస్తాను, దాని మీద డెవలప్ చేసుకోండి, వర్కౌట్ చేయండి. కమిట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్. సో యంగ్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, కమిట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్. ప్రూవ్ యువర్ సెల్ఫ్స్. మీ క్యారెక్టర్ని బట్టలు వేసుకున్నంత కాదు, బయటికి కనిపించేంత కాదు, కనిపించే సూటు, కనిపించేటువంటి అద్భుతమైనటువంటి మేకప్స్ ఇవి కాదు, ఒరిజినల్ వ్యక్తిత్వం ఉంటుంది, క్యారెక్టర్. సో కమిట్మెంట్ ఈస్ నథింగ్ బట్
మూడవది, వివాహ వ్యవస్థ అందంగా చక్కగా సాగిపోవాలంటే మూడోది ఏంటో తెలుసా? ఆ యొక్క కమ్యూనికేషన్. అదే మాట్లాడరు యూజువల్గా భర్తల గురించి యూజువల్లీ దే ఆర్ థింకర్స్, అండ్ భార్యల గురించి యూజువల్లీ దే ఆర్ టాకర్స్ అని మాట్లాడతాం. నువ్వేంటో ఆలోచిస్తావు భవిష్యత్తు గురించి, తనేమో మాట్లాడేస్తూ ఉంటుంది. తను మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారండి అని కూడా అడగాలి. దట్ ఈస్ ఎ కమ్యూనికేషన్. సో ఎయిర్టెల్ అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? పాతది, ఈ చిన్నప్పుడు ఒక ఫెన్సింగ్ ఉంటుంది, వాళ్ళు అవతలకి వెళ్ళిపోతుంది, వాళ్ళకి వెళ్ళి గొడవ వచ్చి ఫెన్సింగ్ వేసారు మధ్యలో. తర్వాత మొత్తానికి ఇద్దరు నిలబడతారు, మొత్తానికి ఆ బాల్ మొహమాటం తీసేసి ఆ బాల్ వీళ్ళకి ఇచ్చేస్తారు, మాట్లాడుకుంటారు, వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అప్పుడు ఒక యాడ్ కొటేషన్ పడుతుంది, మాట్లాడుతూ ఉండండి బంధాలు బాధపడతారు. వాడు కోట్లు సంపాదించుకున్నాడు ఆ స్లోగన్ మీద. ఎయిర్టెల్ ఫోన్లో మాట్లాడేటువంటి మనము, ఫోన్లు యూజ్ చేసే మనము మాట్లాడమే మానేస్తాం. వన్ ఫైన్ డే మీకు తెలుసా? డేకి ఎన్ని మాటలు మాట్లాడతారో మీకు తెలియదు ప్రజలు. సాధారణంగా 20,000 మాటలు మాట్లాడతారు బట్ డేకి. వన్ ఫైన్ డే మాటలు మర్చిపోతారు, ఎందుకంటే ఇప్పుడు అన్ని బొమ్మలు నడుస్తున్నాయి కదా. హ్యాపీ బర్త్డేకి బొమ్మ, వీటన్నిటికీ కూడా బొమ్మలే కదా. ఇక మాటలు రావు, టార్జాన్ లాగా అయిపోతారు. టార్జాన్ అంటే తెలుసు కదా, నీ పేరేంటంటే గుండె మీద కొట్టుకుంటాడు అని చెప్పి అలా మారిపోతాడు. ప్లీజ్ మాట్లాడడానికి ట్రై చేయండి, కమ్యూనికేట్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ నా నాలుగోది అన్నమాట, అన్ని నాలుగు మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకున్నాను కదా. ఇంకా నాలుగోది ఏంటంటే, మొదటి కవెనెంట్ అన్నాం, రెండోది కమిట్మెంట్ అన్నాం, మూడోది ఆ యొక్క రెండవది కమిట్మెంట్, మూడోది కమ్యూనికేషన్, నాలుగోది క్రైస్ట్ సెంటర్డ్. మీ మ్యారేజ్ షుడ్ బి క్రైస్ట్. మీ ఇద్దరి మధ్య మూడో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వివాహ వ్యవస్థని సమాజానికి పరిచయం చేసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించడానికి, తత్ఫలితంగా దేవుని నామాన్ని మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడే కదా ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఆయన మధ్య తీసుకురండి. తత్ఫలితంగా క్రైస్ట్ సెంటర్ బిలీవర్స్ మీరందరూ కూడా. జిమ్మి సేవకుడు అమ్మాయి ఎవరు, ఏ చర్చ్ అని అడిగి, మా చర్చ్ అనగానే ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోండి అన్నాడంటే కదా. సేమ్ నీ గురించి ఆనంద్ అలాగే చెప్పాడు. అన్న విషయాల గురించి ఆలోచించాడు. సచ్ ఎ నైస్ బాయ్, గాడ్ ఫియర్డ్, చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు సేవకుల పేర్లు బయటకు వచ్చాయి, 2 సంఘాల పేర్లు బయటకు వచ్చాయి. మీ ఇద్దరే కాదు, మీతో మీ యొక్క తల్లిదండ్రులు, మీ కుటుంబాలు, అండ్ మీతో పాటు మేము 2 సంఘాలు సేవకులం. దాంతో మా అందరికన్నా దేవుడి యొక్క నామము మీ నెత్తి మీద ఉంది. ఏం తప్పు చేసినా సరే ఆయన నామము అవమానించబడుతుంది. అందుకని భవిష్యత్తులో పెద్దలు ఆశీర్వదించినట్లు గృహమే కదా స్వర్గసీమ. ఇంటిని నరకమయంగా చేసుకోకండి, పరలోకంలాగా చేసుకోండి. పరలోకం చచ్చిన తర్వాత చూడకండి, చావడానికి ముందే ఈ లోకంలో మీ ఇంటిని పరలోకంగా మార్చుకోండి. దేవుడు ఎక్కడుంటాడు అని ఎవరన్నా అడిగితే మీ ఫ్రెండ్స్, మీ యొక్క రిలేటివ్స్ మీ ఇంటిని అడ్రస్ గా చెప్పేటట్టు మీ వైవాహిక జీవితాన్ని, ఫ్యామిలీని మార్చుకోండి. న్యూ లైఫ్ మినిస్ట్రీస్ తరపున, ఆ సంఘాల తరపున, ఆ కుటుంబం తరపున భవిష్యత్తులో గృహమే కదా స్వర్గసేవ అన్నట్టు నీ ఇల్లే దేవునికి క్యారెక్టర్స్ గా ఉండాలని, భవిష్యత్తులో లీలా వైపు నుంచి, కిషోర్ వైపు నుంచి చిన్న కంప్లైంట్లు లేకుండా, బండి కొనుక్కునేటప్పుడు రేంజ్ ఇస్తారు, ఒక టూల్ కిట్ కదా. సో రే బాబు ప్రతిసారి రాకరా నా దగ్గరికి అన్నట్టు. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నది మీరే ఓపెన్ చేసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదీ అమ్మోళ్ళకి సేవకులు చెప్పండి. కొత్త ఇండివిజువల్ గా ఉన్న మీరు ఫ్యామిలీలోకి వస్తున్నారు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. భవిష్యత్తులో మీ గురించి మంచి వార్తలు వినాలి. దేవునికి మిమ్మల్ని బట్టి మహిమ దేవుడిగా